నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్లో 50 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. नारायण सर ओके सर నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్కి వచ్చి ఫస్ట్లో తాతమ్మకల సినిమాలో 74 ఆగస్టు 30వ తేదీ ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేశారు. ఎల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా దాన్ని సన్మానం చేయబోతున్నారు హైదరాబాద్. ప్రపంచంలో ఏ హీరో కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భం లేదు. ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క సినిమా రంగంలో, ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో క్యాన్సర్ హాస్పిటల్,
బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు, సినిమా యాక్టరు, మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. 50 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు. 109 సినిమాలు పూర్తి చేసి 110 సినిమా వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను. ఆ ప్రేమ మా అమ్మ నాన్న చిన్నప్పుడు చూశానో తెలియదు కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకి చాలు నాకు. ఎందుకంటే ఆయన ఈరోజు వెన్న కన్నా మెత్తనైన, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేదు, అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాబు గారు ఆయనకి తోడుగా, ఎప్పుడు అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారి బలం అంతా కలిసి ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన బాగుండటం జరిగింది. ఆయన 50 సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజీని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా 100 సంవత్సరాలు నిండుగా ఆయుష్ ఇవ్వాలని, ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఒక చిన్న మాట అయితే మా అన్నాడు, ఈ మధ్యన కలిస్తే ఓ బంజే శ్రీనివాసరెడ్డి, నువ్వు ముసోడు అయిపోయావు, నువ్వు వద్దు, నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం, నేను నీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం, వాడు నాకు వదిలేయమన్నాడు. అంటే ఆయన జోకులు కూడా వేస్తాడు అనమాట. అటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకి నాకు చాలు. ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది, ఈ జన్మకి చాలా అని. నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ గారు అయితే నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు. ఆయన ఆశీస్సుతో ఆయన ముందుకెళ్ళాలని, ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ మహానుభావుడు కళామతలకు ఇంకా సేవ చేయాలని. మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు జిల్లా అయితే 100 మందిని పంపిస్తుంటాం, ఎంతోమందిని పంపించాడు మహానుభావుడు. అటువంటిది ఆయనకి ఇంకా కూడా అందరూ ఆయన పోసుకొని ఆయన బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఇప్పుడు మా అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు ఆర్టికీ సెంటర్లో నేను కనిపెట్టాను. బాలయ్య గారు 50 సంవత్సరాలు చలనచిత్రాలు సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ని కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు బాలయ్య గారి అభిమానులందరూ కలిసినగా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గురించి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఏ వేషమైనా వేయగలరు, ఎప్పుడు వేషమైనా వేయగలరు, ముసలివాడైన విషయం వేయగలరు, పౌరాణిక చిత్రాలైన విషయం వేయగలరు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడి వేషాలు వేసి కూడా ఎవరు లేరు. అంతేకాకుండా చాలా ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉన్నదన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు. ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడేవాడు కాదు. ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో 3వసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా నటిస్తున్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్, బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద సరిగ్గా ఎన్టీ రామారావు గారు దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది, వేల మంది, లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఈరోజు బాలయ్య గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.